హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూకమ్ శ్రీవ్యాస. ఈ వీడియోలో మీకు ఒక టెలిగ్రామ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. కొన్ని తెలుసుంటే ఓకే, తెలియకుంటే ఇంకా మంచిది. సో ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనము ఒక మెసేజ్ పంపిస్తాం అనుకోకుండా. ఒక సపోజ్ ఎగ్జాంపుల్ కింద చేసేసుకుందాం. హూ అనేసి టైప్ చేయాలి, కానీ నాకు WH అని కొట్టేసాను, సెండ్ అయిపోయింది. వేరే దాంట్లో ఏంటంటే డిలీట్ చేయగలుగుతాం అంతే. వాట్సాప్లో కానీ దీంట్లో డిలీట్ చేయగలుగుతాం. కానీ ఈ టెలిగ్రామ్లో ఏంటంటే మీరు కరెక్షన్ చేయొచ్చు. దాన్ని ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉందిగా పైన, దాని మీద క్లిక్ కొట్టేసేసి మీరు స్పెల్లింగ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు చూడండి మారిపోయింది. సో ఇలా మనం ఏదైనా రాంగ్ స్పెల్లింగ్ కొట్టినాను కూడా ఆటోమేటిక్ కాదు, కానీ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు మనం ఈజీగా. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఎస్ఎంఎస్ పంపిస్తుంటాం మెసేజెస్ పంపించినప్పుడు డిలీట్ చేయాలనుకుంటే మన సైడ్ డిలీట్ అయిపోతుంది, అవతల వాళ్ళు మాత్రం చూసేస్తుంటారు. అలా కాకుండా మీరు ఇద్దరికి డిలీట్ కావాలి అనుకుంటే మెసేజెస్ ఇలా పెట్టేసేసి తర్వాత డిలీటెడ్ మెసేజ్ అని కొడితే, డిలీట్ అనే మెసేజ్ కొట్టిన ఆల్సో డిలీట్ ఫర్ బామా అనే మెసేజ్ ఉంది కదా, డిలీట్ అని కొట్టగానే డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అనేది మనకు అవతల వాళ్ళకి కూడా చూసుకోలేరు. వాట్సాప్లో అయితే చూడగలుగుతారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసేసి, ఏదైనా మెసేజ్ చేసామనుకోండి, సపోజ్ ఏదైనా ఈవెంట్ ఉంది. ఈవెంట్ అంటే ఒక యానివర్సరీ అనుకుందాం. యానివర్సరీ టైప్ చేసాము. యానివర్సరీ టైప్ చేయగానే మనము ఇది మామూలుగా అయితే మనం 12 గంటలకు ఓపెన్ చేసేసుకొని మెల్కొండ వేసేసి పంపించాల్సి వస్తుంది మెసేజ్లు. అలా కాకుండా ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. అదేలా అంటే, ఇలా యానివర్సరీ అని కొట్టేసేసి నార్మల్గా సెండ్ బటన్ మీద ట్యాప్ చేసి పట్టుకున్నారు అనుకోండి, షెడ్యూల్ మెసేజ్ అంటే ఇలా మీరు ఈ రోజా, రేపా, ఎల్లుండా, ఎప్పుడంటే అప్పుడు సెట్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది, బెటర్. అలాంటప్పుడు ఏంటంటే మీరే ఫస్ట్ మెంబర్ అవుతారు. 12 గంటలకు మీరు నిద్రపోయినా అని కూడా ఆటోమేటిక్గా మీ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది, సెండ్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో మెసేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు మీకు, బట్ ఏంటంటే ఏదో మెసేజ్ పంపించాలి, వాళ్ళకి సౌండ్ లేకుండా వెళ్తుంది అన్నట్టు. సెండ్ వితౌట్ సౌండ్ అనేసి ట్యాప్ చేయగానే ఇలా వెళ్ళిపోతుంది, సౌండ్ లేకుండా వెళ్ళిపోతుంది. సో అలా వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది కూడా జరగదు. సో ఇదొక్కటి బాగా అనిపించింది నాకు. అలానే మనకి వితౌట్ ఫోన్ నంబర్స్ కానీ ఉంటాయి కదా, వితౌట్ ఫోన్ నంబర్స్ కానీ పంపించాలి అనుకుంటే టెలిగ్రామ్లో పంపించచ్చు. అది వాట్సాప్లో అనేది కుదరదు. దీంట్లో కుదరదు అనుకుంటున్నాను, నేనైతే ట్రై చేయలేదు. దాంట్లో @ అని కొట్టేసేసి, మీకు సపోజ్ సిద్ధాంత్ అనేది ఎవరైనా పేరు ఉంటే వాళ్ళ పేరు మీద ట్యాప్ చేసేస్తే సరిపోద్ది, వాళ్ళకి మెసేజెస్ అనేది పంపించేయచ్చు. సో ఇది కూడా బెటర్ అనిపించింది నాకు. వాళ్ళ ఇంటి పేరుతో ఎవరైనా యాడ్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళది ఈజీగా ట్రాక్ చేయొచ్చు. మనము ట్రాక్ చేసేసి పట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, మూవీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూవీస్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, మూవీస్ చూడండి, మీకు తెలుగు మూవీస్ అనేది వచ్చేసింది. దాంట్లోకి వెళ్ళేసేసి HD మూవీస్ అనేసి కొట్టగానే మీకు కావాలనుకుంటే ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, వాచ్ కూడా చేయొచ్చు. సో ఇది కూడా బెటర్ అనుకోవచ్చు. తర్వాత వాట్సాప్లో ఏంటంటే లిమిటేషన్స్ ఉండేది, అంటే 100 MB కానీ లేకుంటే 17 MB కానీ మాత్రం పంపించవచ్చు. ఇందులో ఏంటంటే ఎక్కువ డేటా పంపించవచ్చు, ఎక్కువ ఫైల్ సైజ్ పంపించవచ్చు. ఓకే, ఇది కూడా బెస్ట్ పార్ట్ అనుకోవచ్చు. ఇంకోటి ఫోటో క్వాలిటీ ఏంటంటే, దీంట్లో డౌన్ కాదు, ఎలా ఏ సైజులో ఉందో, ఏ పిక్సెల్లో ఉందో, ఏ సైజు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా పంపించేస్తుంది. అదే వాట్సాప్లో అయితే మనకు కంప్రెస్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకు కంప్రెస్ అనే సమస్యను ఉండదు, కంప్రెస్ అవసరమే లేదు. మనం ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసేసుకొని, ఎగ్జాంపుల్ ఓకే, దీంట్లో ఒక ఫోటో పంపిద్దాం. ఒక ఫోటో అనుకుందాం. ఈ ఫోటోని పంపించాలనుకుంటే మనకి ఇక్కడ మనకి సెండ్ అని కొట్టగానే వెళ్ళిపోతుంది. సో ఇదొకటి ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, సెలెక్ట్ ద ఫోటో,
సెలెక్ట్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్, ఈ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేయండి. సెండ్ వితౌట్ కంప్రెషన్ అనేసి ఉంది కదా, ఇలా పంపించండి. ఇలా పోతే ఏంటంటే మీది ఎంత సైజు ఉందో అంత సైజు వరకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం కంప్రెస్ చేసి పంపించచ్చు, వితౌట్ కూడా పంపించచ్చు. ఇంకోటి మామూలుగా దీంట్లో తెలిసిందే స్టిక్కర్స్ రాజా యాప్ అనేసి ఉంది. @ మామూలుగా ఏం కొట్టాలంటే @ ఏమైనా ఇవి ఏంటి జిఫ్ ఫైల్స్ అవి ఇవి అంటాం కదా, ఏం లేదు, మామూలుగా ఎవరికైతే పంపించాలో అలా పోయేసేసి మీరు దాంట్లోకి వెళ్ళేసి @జిఫ్ అల్లు అనేది పెట్టండి. లేకుంటే మహేష్ బాబు మహేష్ అని కొట్టగానే మీకు జిఫ్లో వచ్చేస్తుంటుంది. సో ఇలా పంపించేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పంపించచ్చు. సో ఈ విధంగా ఇలాంటి జిఫ్స్లు కూడా ఈజీగా పంపించచ్చు, ఏది కావాలంటే అది. ఇంకోటి ఏంటంటే ఆటో డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. మనం టైం సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇవ్వండి టెలిగ్రామ్స్కి తెలిసిన కొన్ని ట్రిక్స్. సో మిగతాయి అంటే అందరికీ తెలిసినవి, ఇవి తెలుసో లేదో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఓకే, బై ఫర్ నౌ.